ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరగా గాయత్రి మీద పడిన నిందని పోగొట్టి దాన్ని అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకి వెళ్లేలా చెయ్యాలి. కూర్చోండి అమ్మా. ఏమి కావాలి అమ్మా? గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులేమైనా ఇస్తారా? ఇస్తాము అమ్మా. ఏమీ తాకట్టు పెడతారు? రింగ్ ఇవ్వండి అమ్మా. ఏంటమ్మా రావట్లేదా? వస్తుంది. ఏమండి, నేను మళ్ళీ డబ్బులు ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తే నాకు ఈ ఉంగరం ఇచ్చేస్తారా? తప్పకుండా ఇచ్చేస్తామమ్మా. ఆ ఉంగరానికి ఎంత ఇవ్వగలరో మాక్సిమం ఇవ్వండి. ఓకే అమ్మా. ఇదిగో అమ్మా, తీసుకోండి. ఇదిగో అమ్మా, మీరు మళ్ళీ వచ్చేటప్పుడు ఈ రిసిప్ట్ మాకు తెచ్చిస్తే మీ ఉంగరం మీకు ఇచ్చేస్తామమ్మా. ఉమ్. ఆ ఉంగరం జాగ్రత్త అండి, అది నాకు చాలా ముఖ్యం. తప్పకుండా అమ్మా. వస్తానండి. మంచిది. గాయత్రి ఏంటి జ్యువెలరీ షాప్ నుంచి వస్తుంది? ఏమండి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, తను గోల్డ్ ఏమైనా కొందా? లేదమ్మా, తన చేతికి ఉన్న గోల్డ్ రింగ్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. తాకట్టు పెట్టిందా? ఏమండి, మీరిచ్చిన డబ్బులేవో నేను ఇస్తాను, ఆ రింగ్ నాకు ఇవ్వండి. అలా కుదరదమ్మా. ఎవరైతే తాకట్టు పెట్టారో వాళ్ళకే రింగ్ ఇస్తాం. తను నా చెల్లెలేనండి, ఆ డబ్బులేవో నేనే ఇస్తాను, ఆ రింగ్ నాకు ఇవ్వండి. లేదమ్మా, మా రూల్స్ ఒప్పుకో. తనకి ఒక రసీదు ఇచ్చాను, అది ఇచ్చి డబ్బులు ఇస్తేనే రింగ్ ఇస్తాం. మీకు ఎంత వడ్డీ అయినా ఇస్తాను, దయచేసి ఆ రింగ్ ఇవ్వండి. కుదరదమ్మా. చెప్పేది అర్థం చేసుకోండి, ఫోర్సు చేయకండి. దయచేసి వెళ్ళండి అమ్మా.
గాయత్రి గాయత్రి నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదా. నీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ అక్క ఉందనే సంగతి మర్చిపోయావా? నా కష్టం ఏంటో నీకు తెలియాలి, నా సమస్య ఏంటో నేను నీకు చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు మాత్రం నాకేవి చెప్పవు. నీ విషయం ప్రతిదాన్ని రహస్యంగా ఉంచుతావు. అది కాదు వద్దక్క, నువ్వు ఏదో ఒకటి చెప్పి నన్ను నమ్మించి కన్విన్స్ చేస్తావు. నాకు అలాంటివి రావు. ఏమున్నా మొహం మీదే మాట్లాడతాను, ముక్కుసూటిగా ఉంటాను. నువ్వు నా విషయంలో చూపించే ప్రేమ, ఆప్యాయత అన్నీ బానే ఉంటాయక్క. కానీ నీ విషయంలో అన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతావు? గిరిబాబుని పెళ్లి చేసుకునే విషయం ఆ పెళ్లి ఆగిపోయాక నాకు తెలిసింది. మా అత్తగారింట్లో కేర్ టేకర్గా అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకుని వచ్చావన్న సంగతి ఇన్ని రోజుల తర్వాత తెలిసింది. కనీసం నువ్వు సంతకం పెట్టేటప్పుడేనా నేను గుర్తు రాలేదక్కా? డబ్బులు తీసుకునే ముందైనా నాకొక్క మాట చెప్పాలని అనిపించలేదా? నేను చెప్పేది కొంచెం వింటావా? నువ్వు చెప్పాల్సినవి చెప్పకుండా ఈ అనవసరమైనవన్నీ చెప్తానంటావేంటక్కా? ఒక తల్లి కడుపునే పుట్టాం కదా, కలిసి బాధల్ని పంచుకోవాలి కదక్కా. నువ్వంటే నాకు ప్రాణమే. నువ్వు నా చెల్లెలివి. నీకు నేను చెల్లెల్ని, అది గుర్తుందా అక్కా? లేకపోతే నీలో నుంచి ఈ చెల్లెల్ని తీసేసావా? చిన్న క్లారిటీ ఇవ్వు. అక్క అని పిలవచ్చా, లేకపోతే? గాయత్రి అలా మాట్లాడొద్దే. ఇదంతా నేను కోపంతో అనట్లేదక్కా, బాధతో అంటున్నాను. ఎందుకంటే నా అక్కే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే నేను ఒంటరిని, నాకు ఎవ్వరు లేరనే ఫీలింగ్ వస్తుంది. నా కోసం నువ్వు అంతలా ఆలోచిస్తున్నప్పుడు నీకోసం నేను ఆలోచించకూడదు అంటే ఇంక మన మధ్య బంధమేమున్నట్టు? అందుకే అక్క, ఇక నుంచి నా గురించి నువ్వు ఆలోచించొద్దు.